హాయ్ అందరికీ. ఈరోజు మనం డిఎస్పి అంటే మనం సిఎస్సి ద్వారా స్టేట్మెంట్ తీసేటప్పుడు మనకు పేమెంట్ ఆప్షన్ అన్నది చూపించడం జరగలేదు. సో పేమెంట్ ఆప్షన్ ఎర్రర్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ, మనం డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంది కదా. డ్యూరేషన్ అనే ఆప్షన్లో మనం ఏం చేయాలంటే దానిపైన మనం డ్యూరేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫ్రమ్ డేట్ టు డేట్ అనే ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో మనం ఆ ఫ్రమ్ డేట్ టు డేట్ ఆప్షన్ చూపించినప్పుడు ఇక్కడ డ్యూరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఎండ్ డేట్ స్టార్ట్ డేట్ అనేది చూపిస్తుంది కదా. మనకు ఎండ్ డేట్ లో వచ్చేసి 1 or 2 or 3 days అనేది బిఫోర్ తీసుకోవాలి. మనం సేమ్ డేట్స్ అనేది తీసుకుంటే మనం ఇక్కడ చూడవచ్చు, ఫ్రమ్ డేట్ ఆర్ టు డేట్ కెనాట్ బి ఏ ఫ్యూచర్ డేట్. అంటే మనం పాస్ట్ డేట్ తీసుకున్న డేట్ ప్లస్ ఇప్పుడు డేట్ తీసుకుంటే ఇప్పుడు డేట్ అనేది ఫ్యూచర్ లో వెళ్ళిపోతుంది అన్నట్టు. సేమ్ డేట్ ఉండొద్దు. సో అది పాపప్ గా ఎర్రర్ గా మనకి రావడం జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే మనం ఫ్రమ్ టు డేట్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం లాస్ట్ ఉంటది కదా, ఎండ్ డేట్ ఉంటది కదా. సింపుల్ గా చెప్పాలంటే ఎండ్ డేట్ ఉంటది కదా, ఆ ఎండ్ డేట్ లో ఒక ప్రజెంట్ ఉన్న డేట్ కంటే ఒక 3-4 days బ్యాక్ వేసుకోండి. ఆర్ 2 or 1 అలా ఒకటైనా రెండైనా మూడైనా డేట్స్ బ్యాక్ వేసుకుంటే మనకి డేటా అన్నది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. ఎవరికి? స్టేట్మెంట్ అగ్రిగేట్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా డేటా అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసి పెట్టాను, బట్ ఆల్రెడీ నాకు డేటా సక్సెస్ అయింది. సో అలా చూపిస్తుంది. వన్స్ అది సక్సెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు చూడండి పైన అది నేను చూపిస్తున్న దాంట్లో పే పేమెంట్ అని ఉంది కదా. పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ పేమెంట్ అనేది కట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మన వ్యాలెట్ అయితే కస్టమర్ కి ఇలా పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనకు పేమెంట్ కి సెండ్ చేయడానికి లింక్ అనేది విజిబుల్ అవుతుంది. వాళ్ళది ఏ బ్యాంక్ అయినా ఉండనివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్స్. మనకు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకు ఆప్షన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు ఈ పేమెంట్ ఎర్రర్ కాడ ఎవరైనా స్టక్ అయి ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.